అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ 19వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి ఏకాదశి, నక్షత్రం ఆరుద్ర, కరణం బాలవ, పక్షం కృష్ణపక్షం, యోగం వజ్ర, రోజు మంగళవారం, జన్మరాశి మిథున రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:58 నుండి 12:50 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:21 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:40 నుండి 5:18 వరకు ఉంటుంది. యమగండ ఉదయం 9:08 నుండి 10:46 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం, అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఆగస్టు నెల 19వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు సింహరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వ పాల్గొన నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తర పాల్గొన నక్షత్రం 1 పదము ఉంటాయి. సింహరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి మంగళవారం నాడు మీ మనసును ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం, సానుభూతి, ఆశావాదం మరియు వినయ విధేయతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపరచండి. మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది. ఇంటికి సంబంధించిన ఖరీదైన వస్తువులు కొనడం వల్ల ఈరోజు మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు, కానీ ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. ఇంటి చుట్టుప్రక్కల జరిగే చిన్న చిన్న మార్పులు అది మరింత అందంగా ఉండటానికి చేపట్టబడతాయి. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి శుభవార్తలు అందగలవు. గ్రహరీత్యా పదవి ఉన్నతి కలిగే అవకాశాలు ఉన్నాయి. మీ ఆనందాన్ని మీ సహోద్యోగులతో పంచుకోవడంలో అది రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది. ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి, కానీ కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కాగలదు. ప్రేమాన్విత క్షణాలను మీకు అందిస్తాయి. మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా తీసుకోండి. మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని పొందుతారు. తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు. ఈరోజు పిల్లలు తమ చిన్న తోబుట్టువుల పట్ల ఆప్యాయత మరియు శ్రద్ధ చూపిస్తారు. నిరుద్యోగుల కృషి మరియు అంకిత భావానికి ప్రతిఫలం లభిస్తుంది. సీనియర్ విద్యార్థులు చదువులో రాణించడం వల్ల ఈరోజు వారి డిపార్ట్మెంట్ హెడ్ల ద్వారా ప్రశంసించబడతారు. జూనియర్స్ వారిని రోల్ మోడల్గా చూస్తారు. ఈరోజు సహ ఉద్యోగులు మరియు డిపార్ట్మెంట్ హెడ్లు చేసిన కృషికి ఉపాధ్యాయులతో సంతోషిస్తారు. ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉన్నది. వారికి అదృష్టం మరియు విజయాన్ని అందిస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడిదారులకు, బ్రోకర్లకు, ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది, అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవరపెడతాయి. బంధుమిత్రులతో ఊహించిన వివాదాలైతే కలుగుతాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. ఈరోజు మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి. మీ వ్యతిరేక ఆలోచనలను అంటే భయం, సందేహాలు, దురాశ వంటివి పూర్తిగా వదిలిపెట్టండి. ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది. ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలైతే చేస్తారు, కానీ అటువంటి వారు మాటలే కానీ చేతల శూన్యం. కనుక వారిని మర్చిపోండి. మీ ప్రేమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింప చేయండి. ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది. ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమైన అనుభూతిని చూపుతుంది. ఈరోజు మీ బిజినెస్ ట్రిప్ లేదా కుటుంబంతో తీర్థయాత్ర అయితే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది. వారు కాస్తంత నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు అధికారిక విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. సత్వర చర్య అవసరమైనప్పుడు వారు పిల్లి మొగ్గలు వేయరాదని కూడా నేర్చుకోవాలి.
అకౌంటెంట్లు ఈరోజు ఊహించని సమస్య వల్ల వారి పని నుంచి దృష్టి మళ్లుతుంది. దీనివల్ల వారు పనిలో వెనుకబడతారు. స్థలం కొనుగోలు చేయడము లేదా అద్దెకు తీసుకోవాలని అనుకునేవారు ఈరోజు ఫ్లాట్ లేదా ఇల్లును చెక్ చేయవచ్చు. వారు ఇష్టపడే దానిపై మంచి డీల్ను పొందే సంభావ్యత ఉంది. నాయకత్వ నైపుణ్యాలను ఉపాధ్యాయులు తమ చుట్టూ ఉండేవారిని ఆకట్టుకుంటారు మరియు వారి నుంచి సాయం పొందుతారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఈరోజు ఈ రాశిలో ఉన్నవారు రక్తపోటు గల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవడానికి ఈరోజు తగిన చర్యలను తీసుకోవాలి. దీనివల్ల మీకు మరింత సేద తీరేలాగా ఉంటుంది. డబ్బు విలువ మీకు తెలియదు, కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు. మీ అవసరాలకు కావలసిన మొత్తము మీకు మీ చేతికి అందదు. మీ జీవిత భాగస్వాముతో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనిపిస్తుంది. గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణం మీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుస్తుంది. మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి. ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమని మీరు అనుకుంటున్నారా? అదే కనుక నిజమైతే పెళ్ళి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీ చంచలమైన మరియు ఉద్రేక స్వభావం మిమ్మల్ని ఒక క్లిష్టమైన ప్రేమికుడిగా మారుస్తుంది. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు చాలా మూడీగా ఉండకండి, లేకపోతే మీరు ఇబ్బంది పడవచ్చు. కుటుంబంలోని పెద్దల పట్ల మీకున్న ప్రేమ మరియు శ్రద్ధ వారిని సంతోషంగా ఉంచుతుంది. వారి ఆనందం ఈరోజు మొత్తం కుటుంబంలో కూడా ప్రతిబింబిస్తుంది. షేర్ మార్కెట్లో వ్యాపారం చేసేవారికి ఈరోజు మార్కెట్లో చాలా అనుకూలంగా ఉంటాయి. ఈరోజు విద్యార్థులు తమ చదువులో బాగా రాణిస్తారు. కొందరు తమ క్లాస్మేట్స్కు కూడా సాయపడవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు బాగానే ఉంటారు. ఈరోజు మీరు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అయితే అందుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలే పొందుతారు. సంతానం విద్యా ఫలితాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది. కుటుంబంలోని సంతోషాన్ని నింపాలంటే మీరు వీలైనంత త్వరగా కోలుకోవలసి ఉంటుంది. మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది, కానీ జాగ్రత్త. అసమతుల్యంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టార ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి. వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్స్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి శుభవార్తలు అందగలవు. సింహరాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు ఉదయాన్నే పఠించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని